హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవి ఫుడ్ కోర్ట్. సింపుల్గా టేస్టీగా రవ్వ కేసరిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులోకి 2 స్పూన్స్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి హీట్ అయ్యాక కొద్దిగా జీడిపప్పుని వేసుకుని మీడియం ఫ్లేమ్లో జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు కొద్దిగా కిస్మిస్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కిస్మిస్ని కూడా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి 1 కప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వని వేసుకుని మీడియం ఫ్లేమ్లో లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక రవ్వను కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలోకి 1 కప్పు రవ్వకి 3 కప్పులన్నర వాటర్ని తీసుకుని మరిగించుకోవాలి. వాటర్ ఈ విధంగా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న రవ్వను వేసుకోవాలి. ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసుకుని రవ్వను వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. 3 to 4 మినిట్స్కి రవ్వ కొద్దిగా దగ్గరకు అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్ షుగర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు షుగర్ కరిగేలా మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే. 2 ఇలాచీలని క్రష్ చేసి వేసుకోండి. లేదా 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకుని ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకుని రవ్వ కొద్దిగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా రవ్వ కొద్దిగా దగ్గరికి ఉడికించుకున్నాక ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. 10 మినిట్స్లో చాలా టేస్టీగా రవ్వ కేసరిని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్